నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గా ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, కాపు ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరుతున్నట్లు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా జోరుగా ప్రచారం సాగింది. అయితే ఈ నెల 20వ తారీఖునే ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యి జనసేన పార్టీలోకి చేరుతున్నట్లు ఆయా పార్టీ వర్గాల్లో టాక్ అయితే నడిచింది. ప్రస్తుతం పిఠాపురంలో జనసేనకు బలం చాలా గట్టిగా ఉంది. గోదావరి జిల్లాల్లో అక్కడ ఈ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉండటంతో మరీ ముఖ్యంగా పిఠాపురం ఆ ప్రాంతంలో అయితే ఎక్కువగా ఉంది. అయితే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం జనసేన నుంచి టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ముద్రగడ పద్మనాభానికి అధికారంలోకి వస్తే బాగా చూసుకుంటామని, ప్రస్తుతం గిరికి అయితే టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే అక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఈ నెల ఆఖరులోనే ముద్రగడ పద్మనాభం అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ అందరూ కలిసి పార్టీలోకి చేరుతారని చెప్పేసి జనసేన పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. మ్యాక్సిమం ఈ నెల ఆఖరులోనే ముద్రగడ పద్మనాభం జనసేనలోకి చేరుతారు. అయితే ముద్రగడ పద్మనాభం జనసేనలో కనుక చేరితే ఆ పార్టీకి అయితే గట్టి బలం చేకూరుతుందని చెప్పాలి. ఎందుకంటే ఆ సామాజిక వర్గంలో, కాపు సామాజిక వర్గంలో అయితే అక్కడ ముద్రగడ పద్మనాభానికి ఎక్కువ ఓటింగ్ శాతం ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో, అందులోనూ అటు జగ్గంపేట, పిఠాపురం, పత్తిపాడు ఇలాంటి నియోజకవర్గాల్లో అయితే జనసేనకి కాస్త ఓటింగ్ బాగుంది. ఆ దేనికి ముద్రగడ పద్మనాభం చేయి కనుక తోడైతే మరింత బలం పుంజుకునేట్టు ఉంటుంది. అలాగే ఇప్పుడు జనసేనతో పాటు ముద్రగడ కలిసి నడిస్తే ఆ తర్వాత అధికారంలోకి వస్తే కనుక ముద్రగడని బాగా చూసుకుంటామని చెప్పేసి కూడా అక్కడ టాక్ అయితే నడుస్తుంది.